మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదన్న టాక్ నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో కేటీఆర్ అరెస్టుకు పోలీసు యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ అరెస్టు తప్పదన్న టాక్ తో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. హైదరాబాద్ లో జరిగిన కార్ రేస్ కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని, నిర్వహణ సంస్థకు 46 కోట్ల రూపాయల కరెన్సీ రూపంలో విదేశీ సంస్థకు ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆనాటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్తో పాటు గత ప్రభుత్వంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించింది ఏసీబీ. ఈ మేరకు 2 అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్ అరెస్టు తప్పదన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ 9 రేసింగ్ జరిగింది. దీనికోసం 2.8 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేశారు. గతేడాది ఫిబ్రవరి 11న రేస్ నిర్వహించారు. ఇందులో భారీగా నిధుల గోల్మాల్ జరిగిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే విచారణకు ఆదేశించింది. ఇకపోతే గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా సాగుతోంది. లగచర్ల దాడి కేసులోని అరెస్టు తప్పదన్న ప్రచారం నెల రోజుల క్రితం ఊపందుకుంది. అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏ క్షణాన్నైనా కేటీఆర్ ను సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు జోరందుకోవడంతో ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కేటీఆర్ కు సంఘీభావం తెలిపారు. కేటీఆర్ ను ముట్టుకోకముందే మమ్మల్ని ఎదుర్కోవాలని నినాదాలు చేశారు గులాబీ శ్రేణులు. ఈ వ్యవహారం అప్పట్లో పొలిటికల్ హీట్ ను పెంచింది. అయితే అరెస్టు పుకార్లపై స్పందించిన కేటీఆర్, అరెస్ట్ చేస్తే చేసుకోండి, జైల్లో ఉండి వ్యాయామం చేసుకుంటా, ఆ తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తానంటూ వ్యాఖ్యానించారు. బాంబే కూడా రావాలి రేసు, మేము కష్టపడతాం, మేము కూడా తెచ్చుకుంటామని చెప్పి ఆర్గనైజర్స్ను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినారు. బాంబేలో కూడా కండక్ట్ చేయాలని కోరినారు. అక్కడికి సచిన్ తెందూల్కర్ లాంటి దిగ్గజాలు ఈ రేసు కూడా వచ్చినారు. మొత్తం కలిపి లాభం జరిగిందా, హైదరాబాద్కు నష్టం జరిగిందా అంటిగో నేను చెప్తలేను, నా కవిత్వం కాదు. 700 కోట్ల లాభం, ఖర్చు ప్రభుత్వం నుంచి పెట్టింది 40 కోట్లు, ప్రైవేట్ వాళ్ళు పెట్టింది 100 కోట్లు. మొత్తంగా నెల్సన్ రిపోర్ట్ మొదటి సంవత్సరమే లాభాల బాటలో హైదరాబాద్కు లాభం చేస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఆకాశం అంతా పెంచుతూ మొబిలిటీ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా మనం ఈ రేస్ని కండక్ట్ చేసినాం. ఫార్ములా ఈ, దానికి హైదరాబాద్ ఈ ప్రీ అనే పేరు కూడా పెట్టి హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మనసులో నాటే విధంగా ప్రయత్నం చేసినాం. మళ్లీ దాదాపు నెలల తర్వాత ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంతో కేటీఆర్ అరెస్టుపై జోరుగా చర్చ సాగుతోంది. మరి పలువురు నేతలు చెబుతున్నట్లు కేటీఆర్ అరెస్టు తప్పదా, అరెస్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.